సావిత్రీదేవి కథ. పూర్వం అశ్వపతి మాలవి దంపతుల కుమార్తె అయిన సావిత్రీదేవికి హిమత్సేనుడు కుమారుడైనటువంటి సత్యవంతుడికి ఇక 1 సంవత్సరమే ఆయుర్దాయం అని తెలిసినప్పటికీ మనసిచ్చిన కారణం చేత వివాహం ఆడింది సావిత్రీదేవి. సత్యవంతుడు వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. కొడ్డలి చేత పట్టి అడవికి బయలుదేరాడు సత్యవంతుడు. సావిత్రి కూడా అతని వెంట నడిచింది. కట్టెలు కొట్టడానికి చెట్టు పేకి ఎక్కిన సత్యవంతుడు కళ్ళు తిరిగినట్టుగా ఉన్న కారణం చేత కొడ్డలి కింద పడవేసి కిందికి దిగి సావిత్రి ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు. తన భర్త ప్రాణాలను యమపాసంతో తీసుకుని వెళుతున్న యముడిని గమనించిన సావిత్రిదేవి వెంటపడి కొండలు కోనలు సైతం వదలని ఆ ధైర్యానికి ఆ పాతివత్యానికి భయపడిన ఎదిరిపోయిన యమధర్మరాజు సత్యవంతుడి ప్రాణాలు తిరిగిచ్చి యమలోకం వెళ్ళిపోతాడు. అంతటి మహాసాధ్వి సతీ సావిత్రిదేవి. దీనికి కారణంగానే వట సావిత్రిదేవి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ దినం.